కూటమి నాయకులకు దేవుడంటే భయం భక్తి లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవుళ్ల కొండలకే శటగోపం పెట్టేస్తున్నారు. సింహాచలం అప్పన్నకొండ, పంచదార శివునికొండ, రాంపల్లి రాములూరి కొండలను పిండి చేస్తున్నారు. హిందుత్వ పార్టీలను చెప్పుకునే నేతలు కొల్లగొట్టేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు సంపాదిస్తూ దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు దండుకోవటం తప్పితే భక్తుల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ మైనింగ్ పై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. కూటమి నాయకుల కన్ను హిందూ దేవాలయాలపై పడింది. ఆ దేవాలయాలకు చెందిన కొండలను పీల్చి పిప్పి చేస్తూ అక్రమ మైనింగ్తో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదారుల ఉమాధర్మలింగేశ్వర స్వామి శివుని దేవాలయాన్ని ఆనుకుని ఉన్న కొండలను భారీ యంత్రాలతో తొలిచేస్తూ రాత్రి పగలు అనే తేడా లేకుండా దోచేస్తున్నారు. కొండను 2 భాగాలుగా పంచుకుని సర్వే నెంబర్ 1లో ఎంపీ సీఎం రమేష్, సర్వే నెంబర్ 156లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ధైర్యంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. సర్వే నెంబర్ 1లో బినామీ పేర్లతో సీఎం రమేష్ సుమారు 250 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ పోరాటంతో దిగివచ్చిన కూటమి ప్రభుత్వం సీఎం రమేష్ చేస్తున్న సర్వే నెంబర్ 1 అక్రమ మైనింగ్ ను ఆపాలని ఆదేశించింది. అయితే జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తన బినామీతో జరుపుతున్న అక్రమ మైనింగ్ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. సర్వే నెంబర్ 156లో మైనింగ్ ఆపాలని లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అక్కడ యథావిధిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, జేసీబీలు అక్కడే ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట కూడా మైనింగ్ జరుపుతున్నారని, సర్వే నెంబర్ 1లో మాదిరిగానే సర్వే నెంబర్ 156లోనూ మైనింగ్ ను పూర్తిగా నిలిపివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పంచదార్ల కొండను ఎంపీ సీఎం రమేష్, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వాటాలు వేసుకొని అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఆందోళనతో సీఎం రమేష్ జరుపుతున్న అక్రమ మైనింగ్ ఆపినప్పటికీ కూడా 156 సర్వే నెంబర్లో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జరుపుతున్న అక్రమ మైనింగ్ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. దీన్ని ఆపమని ఎటువంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు. దీంతో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ మైనింగ్ను కొనసాగిస్తున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఇక్కడ అక్రమ మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది? అసలు గ్రామ సభ తీర్మానం అనేది ఏమైనా తీసుకున్నారా? ఒక పర్వతాన్ని దోచిపోతున్నారు. దానికి ఏ పర్మిషన్ లేదు. పంచాయతీ పర్మిషన్ ఉండాలా? రూల్ ప్రకారంగా అయితే పంచాయతీ ప్రెసిడెంట్, ఆ స్థానిక బోర్డు సభ్యులు లేదా మండలం నుంచి మండల సభ్యులు కానీ పర్మిషన్ తీసుకొని కదా అమ్మారు గారు పర్మిషన్ ఉండాలా? ఆ పర్మిషన్లు ఏమీ మాకు చూపించలేదు. రకరకాలుగా మమ్మల్ని బాధలు పెట్టారు. బాధలు పెట్టి డిసెంబర్ నుంచి సరే నాయకులతో మీరు ఏమి మాట్లాడుకున్నారు, పోనీ ఎమ్మెల్యే గారు మీకు చెప్పారంటే ఆ గణపతి రాజు గారు ఒకసారి లేదంటే ఎమ్మెల్యే గారికి మాకు తెలియదు అని అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారితో మీరు మళ్ళీ మాట్లాడుకొని ఏ రకంగా ఉన్నారో తెలదు. 10 రోజులు అడ్డుకుందాం కూడా, అడ్డుకుంటుంటే పోలీసులు పెట్టి మమ్మల్ని బెదిరించి మీరు చదువుకొని ఉన్నారు, కుర్రోళ్ళు యూత్ ఉన్నారు, మీరు అనవసరంగా మీరు మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, మీరు అలా అనడం వల్ల యూత్ని కూడా బెదిరించడం వల్ల మేము ఇంకేం చేయాలి తెలియక మేము డిసెంబర్ 22వ తారీఖున హైకోర్టులో పిటిషన్ వేసామండి. ఎకరాల్లో చెక్ డ్యామ్ అండి. ఈ చెక్ డ్యామ్ ఉన్న వాటర్ కొన్ని సాగు పంటలకి కూడా ఉపయోగిస్తున్నాం. అలాగే గొర్రెలు, మేకలు, పశువులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా యాదవ కుటుంబంలో అండి, మా ఊరంతా అందరూ కూడా మా జీవనోపాధి కొండ మీద బతుకుతున్నారండి. అలాగే దీనివల్ల ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో మేము ఇప్పటికీ కూడా ఈ పోరాటం చేస్తున్నామండి. సర్వే నెంబర్ 1లో స్టార్ట్ చేసినప్పుడు మేము వచ్చి ఇక్కడ ప్రశ్నించడం జరిగిందండి. జరిగితే వాళ్ళందరూ ఎవరిది మైనింగ్ జోన్ ఇక్కడ ఎవరు పెట్టారనేసి సీఎం రమేష్ పెట్టాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే దీని మీద 156, 101 నెంబర్ 1 కూడా మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. దీని మీద కోర్టుకి వెళ్ళినా సరే ఎటువంటి పరిహారం వర్ణం లేదు. ఇప్పుడు కూడా ఇక్కడ మిషన్లు ఉన్నాయి, తవ్వుతూ ఉన్నారు. రాత్రి పగలు అనుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా గ్యాబులు దోపిడీ చేస్తున్నారు. ఏదన్నా మా యాదవ్ స్కూల్ వచ్చి అడ్డుతూ ఉంటే వీళ్ళు బుల్డేజర్తో తొక్కించేస్తాను, లేనిపోయినటువంటి కేసులు పెడతాను, బినాయిస్తానని ఈ సీఎం రమేష్, ఈ పచ్చికల రమేష్, ఈ స్థానిక ఎమ్మెల్యే అయిన సుందరపు విజయ్ కుమారు వీళ్ళ గుండాలతో వచ్చి నాన్న విధ్వంసం చేస్తున్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే ఈ క్వారీని వెంటనే మూసివేయాలని, దీని అనుమతులన్నీ కూడా రద్దు చేయాలని, అలాగే నో మైనింగ్ జోన్ కింద ఈ పనిగిరి కొండలను ప్రకటిస్తామని కేవలం ప్రకటన చేశారని, దాని మీద జీవో కూడా ఇవ్వాలని చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందిన యాదవులంతా కూడా ఈ కొండల మీదే తమ గొర్రెలను, మేకలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పి ఇక్కడున్న స్థానిక నేతలంతా కూడా చెప్తున్నారు. పంచదారల శివుని కొండనే కాదు, రాంబిల్లిలో ఉన్న రాములోరి కొండను కూడా కూటమి నేతలు వదల్లేదు. పంచదారల కొండపై తాత్కాలిక మైనింగ్ ఆగిపోవడంతో వారి కన్ను రాములోరి కొండపై పడింది. ఈ కొండపై అప్పట్లో శ్రీరాముడు దేవాలయాన్ని,
ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతున్నారు. సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ కొండపై సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి మరి కూటమి నాయకులు అక్రమ మైనింగ్ జరుపుతున్నారు. అడ్డుకుంటే జేసీబీలతో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నారని రాంపల్లి ప్రజలు వాపోతున్నారు. కూటమి నాయకులు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. పంచదారలో శివుని కొండను, రాంబల్లిలో రాముల వారి కొండను అక్రమ మైనింగ్ పేరుతో ఎడాపడా లేకుండా కొండలను పిండి చేస్తున్నారు. ఈ రాంబిల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. నుంచి కొండ మా గ్రామ ఏరియాలోనే ఉంది. సముద్రం ఆనుకుని ఉంది కొండనిది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రావెల్ తవ్వేసి మాకు సముద్రంలో రెండు కలిపేసి నీరు మాకు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం అనుకుంటున్నాం. అందుకే ఈ కొండ గ్రావెల్ తవ్వకుండా ఆఫ్ చేయాలి చేసినా సరే ఎవరు ఆఫ్ చేయడానికి బెదిరించేస్తున్నారండి. మేము ఆపం, మాకు పైనుంచి ఉంది, కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు, ఆర్డీఓ పర్మిషన్ ఇచ్చారు, మేము ఆపం. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారంటే జనసేన పరిపాలిస్తున్నట్టు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పరిపాలిస్తున్నట్టు లెక్క. ఈ 21 నియోజకవర్గాల్లో ప్రజలు జనసేన ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఏదో ఆయన చెప్పిన మాటలకి ఆల్రెడీ మైనింగ్ దాని మీద మా మండలంలోనే ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడి గతంలో ఎక్కడో మట్టు కూడా పట్టుకెళ్ళని అంటున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారు మీ ఆధ్వర్యంలో నడిచే ఇక్కడ మీ కొండ ఇక్కడ రామకొండ అని ఉంది, సముద్రాన్ని ఆనుకుని సిఆర్జెడ్లో ఉంది. సిఆర్జెడ్లో మైనింగ్ చేస్తున్నా కూడా మీ డిపార్ట్మెంట్లో పట్టించుకున్న నాదురే. ఇక్కడ ఈ కొండ మీద మనం చూస్తే వెళ్ళి ఆనవాళ్ళు ఉంటాయి. రాముడు కట్టిన విగ్రహాల తాలూకా ఆనవాళ్ళు ఇటుకలు కూడా ఉంటాయి. ఇది హిందువులకు సంబంధించిన కొండ. అలాగే సిఆర్జెడ్ మెయిన్గా సిఆర్జెడ్లో ఉన్న కొండ. ఇలాంటి కొండను కూడా ఈ బడాబాబులందరూ చిన్న చిన్న అధికారులు సస్పెండ్ చేసిన బడాబాబులు అండదండలతో ఈ అక్రమ మైనింగ్ అంతా సాగుతుంది. సిఆర్జెడ్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కూడా అవేమీ లెక్కన చేయకుండా సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈ రాముల వారి కొండ మీద అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, ఈ మైనింగ్ వెంటనే ఆపాలని చెప్పి రాంబెల్లికి చెందిన గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ అక్రమ మైనింగ్ ఆపే వరకు పంచదారులలో ఎలాంటి పోరాటం చేసామో అంతకు మించి పోరాటం చేస్తామని చెప్తున్నారు. స్థానికంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా ఏకమై ఇక్కడ అక్రమ మైనింగ్ జరుపుతున్నారని చెప్పి ప్రజలంతా కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డేటా సెంటర్ పేరుతో సింహాచలం అప్పన్నస్వామి కొండకు గుండు కొడుతున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ వేలాది చెట్లను నరికేస్తున్నారు. దేవాలయ భూములను దేవుని అవసరాల కోసమే వాడాలనే నిబంధనను తుంగలోకి తొక్కి దేవునితో ఆటలాడుతున్నారు. ఈ ప్రకృతి విధ్వంసాన్ని బయటకు కనబడకుండా పరదాలు కట్టేస్తున్నారు. దేవుని కొండలను సైతం తమ అవినీతికి అస్త్రాలుగా మలుచుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజల ఆస్తులను, భగవంతుని ఆస్తులను కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక దేవుని ఆస్తులను దోచుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.